హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? గుడ్ మార్నింగ్. మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము ఒక దేవస్థానానికి అయితే బయలుదేరుతున్నామండి. ఎందుకంటే పిల్లలకి స్కూళ్ళు జూన్ నెల స్టార్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ వాళ్ళకి కుదరాలన్నా వాళ్ళు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి ఈ 10 రోజులే కాస్త సెలవులకి గ్యాప్ ఉంటుందని అందరం అయితే ఒక దగ్గరికి అయితే అనుకొని వెళ్తున్నాం అనమాట. అది వచ్చేసి ఎక్కడంటే దుర్గి మండలంలో నీలంపేట అమ్మవారు అడిగొప్పల. మీ అందరికీ తెలుసు ఆ అమ్మవారు చాలా మహిమ గల తల్లి అనమాట. అయితే మేమందరం అక్కడికైతే బయలుదేరాము. చూశారు కదా, ఇక్కడ అమ్మవారిది ఆర్చి అయితే ఉంది. మా పెద్దమ్మాయి వాళ్ళు, పెద్దల్లుడు, చిన్నమ్మాయి, చిన్నల్లుడు ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడైతే ఆగాము. ఎందుకంటే ఒకళ్ళు ముందు వెనక కాదు, అందరు కలిసిపోదా అని చెప్పేసి. మాకైతే చాలా దగ్గరండి మా ఊరు నుంచి అమ్మవారి దగ్గరికి. అందరం వచ్చేసాము. వచ్చిన తర్వాత బాగా ఎండ అయిపోయిందండి. అసలే ఎండాకాలం కాబట్టి బాగా ఎండలు ఎక్కువనే చెప్పాలి. ఎంత సందడిగా ఉందో ఇక్కడికి వచ్చేసరికి. అసలు ఈ ఎండని ఎవరు అనుకోవట్లేదండి. అమ్మవారికి మొక్కుబళ్ళు చేసి పొంగళ్ళు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నామా లేదని ఆలోచిస్తున్నారే తప్ప ఈ ఎండలు ఎలా ఉండవని ఎవరైతే అనుకోవట్లేదు. అంత జనం అయితే వస్తున్నారు అమ్మవారి దగ్గరికి. మేము కూడా అందరితో పాటు నైవేద్యం అయితే తయారు చేస్తున్నాము. ఇక్కడ మనం కట్టెలు ఉన్నా లేకపోయినా మనకి కట్టెలు అందుబాటులో దొరుకుతున్నాయి. అన్నీ మనం డబ్బులు ఇస్తే చాలండి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది గుడి దగ్గర. మేము కూడా అలాగే గ్యాస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ అర కేజీకి 50 రూపాయలు, కేజీకి 100 రూపాయలు అని గ్యాస్కి అయితే డబ్బులు అయితే తీసుకుంటారు. అయినా సరే మనకి నీడ ఉంది, బాగుందని చెప్పేసి అందరం ఇక్కడైతే నీడ కిందకు వచ్చేసి అమ్మవారికి నైవేద్యం అయితే చేస్తున్నాము. మా పిల్లలందరూ ఒకటే హడావుడండి. పిల్లలు ఏంది వాళ్ళ సంతోషం వాళ్ళది. మళ్ళీ ఎప్పుడుకో వస్తాం కాబట్టి పిల్లలు అల్లరే ఎక్కువ. పొంగల్ అయితే చేస్తున్నాను నేను. మా పిల్లలందరూ నా చుట్టూ నించొని అన్నీ చూస్తున్నారు. ఎండలకి వాటర్ బాటిల్ అయితే కూలింగ్ కొనుక్కొచ్చుకొని కాస్త గొంతు అయితే చల్లపరుచుకున్నామండి. పిల్లలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో మా పిల్లలు. వాళ్ళు అల్లరి చేస్తే మనతో పని లేకుండా వాళ్ళు ఆడుకుంటారులేమని చెప్పేసి మేమైతే పొంగళ్ళు అయితే ప్రిపేర్ చేశాను. అయిపోయిందండి. మనం ఆమెకి ఏమేమి సమర్పించాలో అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని, ఈ పిల్లోడు చూడండి ఇలా వేషం వేసి అది పెయింటింగ్ అంతా ఒంటికి పూసుకొని డబ్బులు అయితే అడుక్కుంటున్నాడు. మాది పొంగళ్ళు అయితే వండటం అయితే అయిపోయింది. ఇవన్నీ ప్లేట్లో పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ అయితే తిరగాలి. 2 కోళ్ళు అయితే తీసుకెళ్ళాము ఇక్కడి నుంచి. ఆ కోళ్ళకు కూడా పూజించుకొని తప్పెట్లో ఉంటారండి అక్కడ. మనం కావాలంటే తప్పెడ మన చుట్టూ ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి. మాకైతే వద్దని చెప్పాము, ఎందుకంటే ఎండ పిల్లలు నడుస్తారో నడవరో అనుకున్నాము. కానీ పిల్లలు కూడా బాగా నడిచారండి, చెప్పులు లేకుండా బాగానే. అందరం గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తున్నాము పొంగళ్ళు ఎత్తుకొని. చూడండి, గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చాలా చల్లదనం అనిపించింది. చాలా నీడండి, పెద్ద పెద్ద కూలర్లు లోపల. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, చెప్పులు లేకుండా. మా వెనక కనిపిస్తుంది కదా ఒక ఆమె పెద్ద వయసు ఆమె. ఇంత ఎండలో పొర్లు దండాలండి. ఆమె ఏం మొక్కుందో మనకైతే తెలియదు. మేము కూడా మొక్కుబళ్ళు అయితే చెల్లించుకొని లోపలికైతే వెళ్ళిన తర్వాత అన్నీ సమర్పించి బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టి పిల్లలు తీసుకొని వంట చేసుకోవడానికి ఊరి చివర ఇలా ప్లేస్ చూడండి, చెట్లు ఎంత బాగున్నాయో, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికైతే వచ్చి వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా కట్టెలు ఉన్నాయండి, ఇవి కూడా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము. ఎందుకంటే అన్నీ అక్కడే దొరుకుతున్నాయి, మనకెందుకు మోతబరువు అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కొనుక్కొని పిల్లలు ఆడుకున్నంతసేపట్లో పిల్లలు ఆకలి అవుతుందంటే మనం కూర్చున్న కాడికి సమోసాలు అయితే అమ్మటానికైతే వస్తాయి అన్నమాట. ఐస్ క్రీములు కూడా అమ్ముతారు. అక్కడికైతే వచ్చిన తర్వాత సమోసాలు తీసుకొని పిల్లలు అయితే తింటున్నారు. మా చిన్నల్లుడు తను వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు. వంట ఇందాక కాసేపు ఆగుతారని చెప్పేసి మేమైతే వంట అయితే ప్రిపేర్ చేసాము. అయిపోయిందండి. మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాటుకోడి మామూలుగా పలావ్ వండుకొని నాటుకోడి పులుసు అయితే పెట్టాము. చూడండి ఎంత బాగుందో ఈ లొకేషను. ఎంత ఎండలో కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఈ చెట్ల కింద అయితే మాత్రం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. తిని కాసేపు 1 గంట 2 గంటలు రిలాక్స్ అయ్యి మళ్ళీ తిరిగి మన ఇళ్ళకైతే రావచ్చు అనమాట. వంట అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలకి వడ్డీయటం అయితే చెయ్యాలి.
చెట్ల కింద ఎక్కడ పట్టినా ఎవరి ఫ్యామిలీలో వాళ్ళండి. మా పిల్లలు అయితే చూడండి ఎలా ఆడుకుంటున్నారు. చాలా సరదాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. చాలా గడిచిపోయిందండి ఇలా మాకు ఈరోజు అయితే మాత్రం. మీ అందరు మాత్రం మా ఛానల్కి లైక్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నమస్తే.